a Burrakatha to show the women in the Bible. Different kinds of women in the Bible ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేసే చిన్న ప్రయత్నమే ఈ బుర్రకథ. ఇక్కడ బుర్రకథ చేసే వాళ్ళు ఎవ్వరూ ప్రొఫెషనల్స్ కాదు, వీళ్ళందరూ 3 daysలో నేర్చుకున్న బుర్రకథ. సో వాళ్ళతో పాటు తడిగిట తత్తరిత అని ఎంతమంది అంటారు? ఎంతమంది అంటున్నారు? ఓకే, గుడ్. సో ఓవర్ టు అవర్ బుర్రకథ హీరోస్, సిస్టర్ మార్తా, సిస్టర్ సుమా అండ్ సిస్టర్ ఎస్తర్. ఓవర్ టు దెమ్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నట్లయితే మీ స్థానాల్లో కూర్చున్నట్లయితే మంచిగా ఆనందించవచ్చు. జనమంతా ఏంటి ఇక్కడ విజిల్స్ అల్లరిగా ఉన్నారు. తర్వాత అందరూ ఇంత చక్కగా తయారయ్యి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏమన్నా ఫ్యాషన్ షో జరుగుతుందా? నీకు తెలీదా? ఇక్కడ సెయింట్ జాన్స్ చర్చ్ రిట్రీట్ జరుగుతుంది. అవునా? దేని గురించి? సెయింట్ జాన్స్ తెలుగు చర్చ్ చాలా మంది ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారు. దేని గురించి ఏంటి? బైబిల్లో మన వీరవనితల గురించి, వాళ్ళ మార్గదర్శకుల స్త్రీల గురించి చెప్పుకోవడానికి వచ్చాము. ఓకే, అయితే ఇంట్లో వార్ చేసినట్లు ఈ వనితలు బైబిల్లో కూడా వార్ చేశారా? ఎప్పుడు వార్ ఫైటింగ్ గురించేనా? మరి దేని గురించి వచ్చారు వీళ్ళందరూ? ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనకందరికి చెప్పాలంటే మన పెద్దకి వచ్చి చెప్పుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు నేను చెప్పాను కదా, సెయింట్ జాన్ సంఘం వాళ్ళు మనలందరినీ వీరవనితల గురించి, మార్గదర్శకమైన స్త్రీల గురించి చెప్పడానికి ఆహ్వానించారని చెప్పాను కదా. అక్క, ఇక్కడంతా ఏదో ఫ్యాషన్ షోలా ఉందేంటి మరి? అది ఫ్యాషన్ షో కాదు, అందరికీ ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఉన్నారో బైబిల్లో ఆ రోజుల్లో చెప్పడం కోసం. మరి అయితే మొదలు పెడతామా? వినండి మరి. అరే వినరాజు వాయి క్రైస్తవ సంగమా, విజయము నీదేరా. అరే విజయము నీదేరా. అరే మనసు గురించి వీరవనితల గురించి చాటి చెప్పవలేరా. అరే చాటి చెప్పవలేరా. అరే వినరా భారత క్రైస్తవ సోదర వీరుల విప్పుగా, మనసు గురించి మన వీరవనితల గురించి తెలుసుకుందామురా. అరే తెలుసుకుందామురా. అయితే బైబిల్లో కూడా ఈ ఆడవాళ్ళందరూ యుద్ధాలు చేశారా? బైబిల్స్లో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరంటే హగ్గాయి, ఎస్తేరు, వీళ్ళందరూ. వీళ్ళు కాదు, రాహేలు, దెబోరా, వీళ్ళు కాదు. వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళే. ఇంకా తెలియని క్యారెక్టర్ ఎవరైనా దాగి ఉంటే చెప్పక్క, మేము కూడా తెలుసుకుంటాం. ఓహో, నీకు కొత్త వాళ్ళు అంటావా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చెప్పక్క, వింటాం. బోలో మహారాజ్కి జై. అయితే అందరికీ తెలిసిన స్త్రీ పాత్రలే కాకుండా బైబిల్లో అనేక పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను అనేకమైన స్త్రీ పాత్రలు చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి చాలా వరకు ఎప్పుడో ఒక్కొక్కసారి యోచన చేస్తారు కానీ అస్తమానము చేయరు. మరి వాళ్ళ గురించి తెలుసుకుందామా? సరే అక్క, తెలుసుకుందాం. పట్టనంటే బాయ్ తమ్ముడా, సై పట్టనంటే సై అరే పట్టనంటే బాయ్ తమ్ముడా, సై
హేరోబు అంటున్నావు, ఏంటి కనెక్షన్స్ అన్నీని కొంచెం మాకు వివరంగా చెప్పక్క. ఐగుప్తులో ఆ స్త్రీలు లేకపోతే మోషే ఉండేవాడు కాదు. ఓ మోషే అంటే ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. ఓకే, ఆ మోషేనా? తర్వాత కానానీయుడైన సిసెరా అని చెప్పకపోతే మనకు ఐగుప్తు దేశమే లేదు. అలాగే నీకు ఇంకో విషయం తెలుసా ఏంటంటే యోషు తప్పించకపోతే మనకు దావీదు వంశవాళే లేదు. ఓ బెనహదన్న చుట్టమా? ఓ యూదా గోత్రపు వారా? అయితే ఈ ఆడవాళ్ళందరూ ట్రంప్ గారి సిస్టర్స్ అన్నమాట. మిస్ అయిపోకుండా ఫైట్ చేశారు. అప్ప నీకు ఎప్పుడు వారి విషయమేనా? మరి అయితే వీళ్ళ కోసం కొంచెం చెప్పక్క పెదక్క. అయితే వీళ్ళందరూ వీరవనితలైతే మార్గదర్శకమైన స్త్రీలు కూడా ఉన్నారు. ఆ మార్గదర్శకమైన స్త్రీలు వారి యొక్క ప్రవర్తన ద్వారా వారి యొక్క గృహ సంఘంలోనూ అనేక విధాలుగా అభివృద్ధి తెచ్చారు. అవునా? అయితే విన్నర్స్ ఎగ్జాంపుల్స్ మనం మోడల్గా తీసుకున్న వారు వీళ్ళే అయితే. యా, వీళ్ళందరూ ఐరన్ డోమ్ ఎఫెక్ట్ చూపించాలి కదా. ఆయనకి ఎప్పుడు వార్మాన్యేనా అక్క? అయితే చెప్పక్క. ఈ యొక్క మార్గదర్శకమైన స్త్రీల గురించి ముందు తెలుసుకుందాం మనం. సరే అక్క, చెప్పక్క. అరే హిల్కియా రాజు తల్లి అయినా అభియారా. అరే శూనేమి ఆతిథ్యమిచ్చిన శూనేమిరాలు తందానా. అరే క్లోయియానే విశ్వాసురాలు. అరే అప్పియా అనే నాయకురాలు. అరే హలో దేవుని ప్రవర్తి. అరే బృందా అను దేవుని ప్రవర్తి. అరే కేసు రాక కోసం ఎదురు చూచిన అన్నా ప్రవర్తినిరా. అరే అన్నా ప్రవర్తినిరా. అరే సందాన ఓ దేవనందనా. అయితే వీళ్ళందరూ మార్గదర్శకంగా ఉన్నారు కదా. అయితే మార్గదర్శకంగా నడుస్తున్న సమయంలో అనేక మంది దుర్వ్యాపారము దుర్యోచనలు కలిగిన వారు కూడా ఉన్నారు. అవునా? అయితే వాళ్ళ కోసం కూడా వివరించక్క. అయితే ఇందాకన్నా నువ్వు ఐరన్ డోమ్ మిసైల్ ఎఫెక్ట్ అని, ఆ ఐరన్ డోమ్ మిసైల్ చాలా వరకు ఆపుతా ఉంటే ఈ మిసైల్స్ ఆ రోజుల్లో అయ్యో తందానా, అయ్యయ్యో తందానా, తందానా దేవనందనా. దుష్టత్వానికి మారు పేరు చెప్పేరాడిరా. అరే లోకాశకి ఉప్పు స్తంభమైన లోతు భార్యరా. అయ్యో అయ్యయ్యో అసత్యానికి నాడిన సపీర సబీర చచ్చిపోయేరా.
మనం కూడా వెళ్ళిపోదాము అని మనం కూడా సిద్ధపడి వేళలాగా వస్తే వెళ్ళిపోతే, లేకపోతే నచ్చకపోతే ఇంకా దేవుని బిడ్డలుగా మార్గదర్శకంగా ఏ విధంగా ఉంటాం మనం? అవునక్క, చెప్పక్క. అయితే మార్గదర్శకంగా అనేకమైన మార్పులు తెచ్చిన స్త్రీలకు, యువతలు కూడా ఉన్నారు. ఓకే, అలాగలాగా. అయితే వాళ్ళ కోసం కూడా చెప్పుకుందామా మరి కొంచెం? మరి వినాలి కదా. బడాబడి జ్ఞానవంతులు, ధైర్యవంతులు, నిజమైన స్త్రీలురా. అరే అరే బడాబడి ధైర్యంగా పోరాడి సమాన హక్కులు తెచ్చిన యువతులురా. అరే బాహుగా మిల్కా అచ్చా అసలురా. అరే తండ్రి మాటను నిలబెట్టిన యెఫ్త కుమార్తెరా. అరే అభివృద్ధి నిలిచిన యువతులురా. అరే అరే తందాన ఓ దేవనందనానా. అయితే ఇదే కాకుండా ప్రిస్సిల్లా ఎంతో తన భర్తతో సహజ ధర్మచారిణిగా అక్విల్లాతో ఏకమై సంఘాభివృద్ధిలో పాటుపడింది. అదే విధంగా మరి ఒక స్త్రీ అయినటువంటి లూదియా అనేక మందికి పరిచర్య చేస్తూ బిజినెస్ రంగంలోనే ఒక ఆదర్శ మహిళగా ఉంది. అదే కాకుండా గృహిణులుగానే కాకుండా వ్యాపారాల్లో బయట వ్యవహారాలు చక్కబెట్టేవారే కాకుండా పిల్లలను సక్రమంగా పెంచడంలో యునీకే తల్లి అయిన తిమోతి తల్లి, అవ్వ అయిన లోయి, ఫిలిప్పు ప్రవచించే ఫిలిప్పు గారి కుమార్తెలు వీరందరూ వీరందరిలాగా మనం ఆదర్శప్రాయంగా ఉండాలంటే మనం ఏం చేయాలన్నా? మనం ఏం చేయాలి అని అంటే దినదినము వాక్య పఠన చేయొచ్చు. ఆహా.